మధ్యాహ్నం 3:30కు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నారు. దాంతో పాటు వరద నష్టంపైన వివరించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3:30కు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నారు. దాంతో పాటు వరద నష్టంపై కూడా వివరించే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి కీలక మంత్రులను కలిసి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు, సహకారం పైన ప్రత్యేకంగా చర్చించనున్నారు. వాస్తవానికి ఉదయం 11 గంటలకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం జరగాల్సి ఉండే, కానీ అమిత్ షా ఇతర కార్యక్రమాల వల్ల భట్టి విక్రమార్కతో పాటు తుమ్మల నాగేశ్వరరావులకు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ను సాయంత్రానికి పోస్ట్పోన్ చేశారు. ఇక మరోవైపు మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రత్యేకంగా ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు, పలు అంశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ నుంచి విడుదల కావాల్సినటువంటి నిధులతో పాటు జీఎస్టీకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా కొన్ని విషయాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించి ఇటీవల కాలంలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల తెలంగాణలో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేటతో పాటు ఇతర జిల్లాల్లో కూడా భారీగా ఆ వరద వల్ల అటు పంటతో పాటు ఇల్లు, మరోవైపు గ్రామాల్లో కూడా భారీగా నష్టం వాటిల్లింది. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడు ప్రధాన పంటగా మారినటువంటి వరితో పాటు ఇతర పంటలపైన కూడా ప్రభావం పడింది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం 2,50,000 ఎకరాల్లో నష్టం జరిగినట్టుగా కూడా ప్రాథమిక అంచనా ఉంది. మరోవైపు దాదాపు 2,000 పైగా గ్రామాల్లో కూడా ఈ నష్టం వాటిల్లినట్టుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. సో ఖచ్చితంగా కేంద్రం నుంచి సహకారం అందాలి. మరోవైపు చెరువులు కావచ్చు, కుంటలు ఇవన్నీ కూడా తెగిపోయాయి. రోడ్లన్నీ కూడా వరదల వల్ల పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటిని కూడా తిరిగి నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు పునరావాస కార్యక్రమాలను కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే కేంద్రం నుంచి నిధులు, సహకారం పైన ప్రత్యేకంగా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ రాజు.